నమస్కారం. 4 రోజుల క్రితం ఒక వీడియో చేశారు. ఈయన మన మోదీ గారికి, అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఈ కేతన్ అగర్వాల్ వాళ్ళ ఫ్యామిలీ ఒక లెటర్ రాస్తున్నారు అని వీడియో చేసి బట్ అప్లోడ్ చేయలేదు. చెప్పేది చాలా ఉండిపోయింది బ్యాకప్. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ నాకు భలే నచ్చింది. ఇది సియా గోయల్ వాళ్ళ నానున్నాడా, వాళ్ళ షాప్ ఎక్కడ, పూణేలోని మార్కెట్ యార్డ్లో కదా, డ్రై ఫ్రూట్ షాపు అండ్ సుగంధ ద్రవ్యాలది. సీజ్ సియా గోయల్ చేసిన పనికి వాళ్ళ నాన్న షాప్ సీజ్ చేస్తే మీరేంటంటే సంతోషపడతారు అని అనకండి. మరలా చెప్తున్నా, సియా గోయల్ ఫ్యామిలీ ఖచ్చితంగా తెలుసు. సియా గోయల్ వాళ్ళ అన్నున్నాడు, సాహిల సమ్ వాడి పేరు గుర్తురాట్లా, అదే అనమాట, అది సమ్ అగర్వాల్, సారీ సమ్ గోయల్. వాడికి ఈ చేతన్ చౌదరి ఇద్దరు ఫ్రెండ్స్. అండ్ చేతన్ చౌదరి సియా గోయల్ కలుసుకుంటున్నారనే విషయం వాళ్ళకి తెలుసు. సియా గోయల్ ఇష్టం లేకుండా కేతనాలతో పెళ్లి పొందిన విషయం వాళ్ళకి తెలుసు. పెళ్ళి అయితే చక్కబడతాని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తూ త్వరగా పెళ్ళేలా చదవడం చేశారు. ఖచ్చితంగా కేతన్ అగర్వాల్ని చంపిన పాపం సియాది, చేతన్ది ఎంతైతే ఉందో సియా గోయల్ వాళ్ళ ఫ్యామిలీది కూడా అంతే ఉంది. అందుకే పోలీసు మొత్తం వెరిఫై చేసి ఏదో చెప్పినట్టున్నారు. ఇక దాంతో ఈ సియా గోయల్ వాళ్ళ నాన్న, ఆయన పేరు బీజీ గోయల్ మరి ఏదో ఉండే, వెళ్ళి క్రాస్ చెక్ చేసి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, ఎఫ్డిఏ వాళ్ళు చెక్ చేసినప్పుడు ఏకంగా కొన్ని 100 కేజీల పసుపు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అప్రాక్సిమేట్లీ 4187 కేజీలు దాదాపు ప్రాపర్టీ సీజ్ చేశారు. అందులో అసలు కొన్నిటికి లైసెన్స్ లేదు, కొన్నిటికి వచ్చేసి అసలు అప్రూవల్ లేదు, కొన్ని వచ్చేసి నార్మల్, కొన్ని నీట్గా లేవు. అన్నింటి గురించి అత్యంత ట్విస్ట్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆ షాప్కి లైసెన్స్ లేదంట. ఒక షాప్కి బేసిక్ ఫుడ్ లైసెన్స్ ఉండాలి, ట్రేడ్ లైసెన్స్ ఉండాలి, అవేమి లేకుండా నడిపిస్తున్నారు. దాంతో షాప్ క్లోజ్ చేశారు, ఆ మెటీరియల్ మొత్తం సీజ్ చేశారు. ఇప్పటికైనా కానీ ఈ సియా గోయల్ కుటుంబం నిజం ఒప్పుకోవాలి అసలు ఏం జరిగింది ఏంటని. కమింగ్ టు కేతన్ అగర్వాల్ ఫ్యామిలీ, మోడీ గారికి, ద్రౌపది ముర్ము గారికి ఒకటే అడిగారు, అయ్యా మాకు ఏమీ వద్దు గవర్నమెంట్ నుంచి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి త్వరగా సియా గోయల్కి చేతన్ చౌదరి వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయాలి, మా పిల్లోడిని ఎవరైతే చెప్పారో వాళ్ళ శిక్షలు విధించడం చాలు అన్నారు. నరకం అనుభవిస్తున్నాం మేము రోజు. మా ఇంట్లో ఏ మూలకి వెళ్ళినా మాకు కేతన్ అగర్వాల్కి కనిపిస్తున్నాడు, వాడా లేడు. కేతన్ అగర్వాల్ చనిపోయిన బాధలో మా మామగారు 20 సంవత్సరాలు, అంటే కేతన్ వాళ్ళ అమ్మ చెప్పింది, ఆమె పేరు రూపా అనుకుంటా, రూపా అగర్వాల్ అనుకుంటా, రేఖా అగర్వాల్, మోదీ గారికి మెన్షన్ చేస్తూ, మా మామగారు కూడా చనిపోయారు సార్, నా బిడ్డకి న్యాయం చేయండి సార్, బిడ్డ ఆత్మకు శాంతి చేకూర్చండి, మా ఫ్యామిలీని కొంచెం ప్రశాంతంగా బతికేలా చేయండి, మా వల్ల కాట్లో మేము బతకలేకపోతున్నాం అన్నారు. సో ఫస్ట్ అయితే షాప్ క్లోజ్ అయింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఆల్రెడీ విచారణ చేద్దామని చెప్పేసి అన్ని రెడీ చేస్తారు. ఈ మూమెంట్లో ఇది కొంచెం బాధాకరమైన విషయం. సియాకి, చేతన్కి ఈ కేతన్ అగర్వాల్ని చంపిన దానిలో సంబంధం ఉంది అన్నట్టుగా ప్రూవ్ చేద్దామంటే ఒక్క ఆధారం కూడా పోలీసు దగ్గర బలంగా లేదంట. ఇది టూ మచ్ కదా. ఒక్క ఆధారం కూడా లేదంట. సీసీటీవీలు లేవు అక్కడ. లోహగడ్ ఫోర్ట్ ఆడుంటే సీసీటీవీలు. తర్వాత తోసినట్టుగా చూసిన వాళ్ళు ఎవరు లేరు. అండ్ అతని బాడీ మీద వచ్చేసి ఇలా ఆనవాళ్ళ ఏమీ లేవు. ఇంకేలా వీళ్ళ ఫోన్లోని మెసేజ్లు వాటి కూడా ఎక్కడ ఏ ఆధారం దొరకట్లా. కేతన్ అగర్వాల్ చంపుదామన్నట్టుగా వీళ్ళ దగ్గర ఎక్కడ కూడా వాళ్ళ ఫోనుల్లో కానీ బ్యాకప్లో కానీ ఎక్కడ ఏ ఆధారాలు లేవు. ఆడ చంపినట్టుగా అక్కడ సీసీటీవీ ఫుటేజీలు లేవు, చూసిన వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళ మేం కాదు అంటున్నారు. ఇంకెలా ప్రూవ్ చేయాలి? అదే పోలీసులకు అర్థం కావట్లా. అందుకే కేతన్ అగర్వాల్ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న రాష్ట్రపతిని మన పిఎం మోడీని రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళని వదలొద్దు అని చెప్పేసి. బట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఆల్మోస్ట్ వదిలే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ. బట్ అలా వదలకూడదని చెప్పేసి ఈ సియా గోయల్ ఫ్యామిలీ సైడ్ నుంచి ఉచ్చి బిగిస్తూ ఉన్నారు. ఈ చేతన్ చౌదరి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి బిగించవచ్చు, మేబీ అది కూడా ఆన్ ట్రాక్ ఉండుండొచ్చు. బట్ ఒక్కడ మాత్రం నిజమండి, కేతన్ అగర్వాల్ని ఈ సియా అగర్వాల్ చంపింది చూసారా, ఖచ్చితంగా ఆ పాపంలో సియా గోయల్ యొక్క ఫ్యామిలీ కూడా భాగం ఉన్నట్టే లెక్క. లేదంటే వాళ్ళ షాపుని సీజ్ చేసేదాకా పోలీసులు అయితే పోరు.